ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. సెప్టెంబరు 12వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమంగా ఉన్నాను. దయచేసి గమనించండి, ఈ మధ్య కాలంలో విజయవాడ నగరంలో భయంకరమైన వరదలు వచ్చి అనేక మంది తీవ్రంగా నష్టపోయారు. వారి విషయంలో సహకరించాల్సిందిగా నేను మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒకవేళ వరద బాధితులకు సహాయం చేయాలి అన్న ప్రేరణ మీకుంటే మీరు నన్ను సంప్రదించండి. మంచిది. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు జిల్లాలో ఉన్న 16 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం హైదరాబాదు జిల్లా బహదూర్పుర మండలం. ఈ బహదూర్పుర మండలంలో మొత్తం 6 గ్రామాలు ఉన్నాయి. ఈ 6 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు జిల్లాలో ఉన్న బహదూర్పుర మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 6 గ్రామాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, మీకు వందనాలు నాయన. ఈ బహదూర్పుర మండలంలో ఉన్న 6 గ్రామాల ప్రజలు మీరు దర్శించండి. కృపగలిగిన తండ్రి, మీ ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించమని ప్రార్థిస్తున్నాం. ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు, మా ముస్లిం సహోదరులను కూడా రక్షించుకొని మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని ఈ బహదూర్పుర మండలంలో ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని కనులార చూచినట్లుగా సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 8వ అధ్యాయము 26, 27, 28 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. వారు గలిలయకు ఎదురుగా నుండి గెరాసినీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకి ఎదురుగా వచ్చెను. వాడు దెయ్యములు పట్టినవాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాదు. వాడు యేసును చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గలిలయకు ఎదురుగా ఉన్న గెరాసినీయుల దేశానికి వచ్చినప్పుడు, ఆ ఒడ్డున యేసు ప్రభులు వారు దిగుతున్నప్పుడు ఆ ఊరు వాడొకడు యేసు ప్రభుల వారికి ఎదురుగా వచ్చాడని వాక్యం సెలవిస్తూ ఉంది. వాడు దయ్యములు పట్టినవాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక
సమాధులలోనే కానీ ఇంటిలో ఉండువాడు కాడని వాక్యం సెలవిస్తూ ఉంది. దయచేసి గమనించండి, ఆ వ్యక్తి దెయ్యము పట్టినవాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. నన్ను క్షమించండి, ఈరోజు చాలామందికి ధనము అనే దెయ్యము పట్టింది. ఎదుటివారు తిన్నారా లేదా, ఎలా ఉన్నారు అని ఎరుగకియే ఎంతసేపు ధనాపేక్షకు సంబంధించిన ఆలోచనలు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, కొంతమందికి ధనము అనే దెయ్యము పట్టింది. అది వారిని పీడిస్తూ ఉంది. అది దాని లక్షణాలు ఏమిటంటే, ఎవరికి సహాయము చేయదు, ఎవరిని ఆదుకొననివ్వదు. కుటుంబంలో కూడా వారు తృప్తిగా భోజనము చేయలేని పరిస్థితులు. కారణమేంటి? అతనికి లేదా ఆమెకు పట్టినది ధనము అనే దెయ్యం. మీరు నన్ను క్షమించండి. రెండవది, కులము కూడా చాలామందికి కులము అనే దెయ్యము పట్టి వారి వారి కులము గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు చాలామంది ప్రముఖ దైవజనులుగా దేవుని చేత వాడబడుతున్న వారిలో కూడా కులం కనబడతా ఉంది. ఇదెంతో విచారకరమైన సంగతి. వీడిలో కూడా దెయ్యము పట్టింది. ఆ దెయ్యము వాడిని వస్త్రహీనుడిగా చేస్తుంది. బట్టలు కట్టుకోడని, కేకలు వేస్తాడని, సమాధుల్లోనే ఉంటాడు కానీ ఇంటిలో ఉండేవాడు కాదని వాక్యం సెలవిస్తూ ఉంది. దయచేసి గమనించండి, అలాంటి వ్యక్తి రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడ్డాడని వాక్యం సెలవిస్తూ ఉంది. కేకలు దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనకు సాదృశ్యం. బైబిల్ గ్రంథంలో చాలామంది కేకలు వేసి కార్యాలను చూశారు, విజయాలను చూశారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఏ క్రైస్తవుడి అంతరంగ హృదయం నుండి అయితే ఆత్మ సంబంధమైన ప్రార్థనకు సంబంధించిన కేకలు వినబడతాయో అక్కడ ప్రభు కార్యం కూడా కనబడుతుంది. దయచేసి గమనించండి, వాడు కేకలు వేస్తూ యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి సాగిలపడి, యేసు సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేమీ పని, నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. దెయ్యము పట్టినవాడే కానీ నెంబర్ 1 యేసు దగ్గరకు వచ్చి కేకలు వేశాడు. రెండవది సాగిలపడ్డాడు. మూడవది వేడుకున్నాడు. ఈ 3 ఒక దెయ్యము పట్టిన వ్యక్తే చేయగలిగితే, ఎటువంటి దెయ్యము పట్టని మీరు నేను ఇంకెంతగా ప్రభు దగ్గరకు వచ్చి కేకలు వేయాలో, ఎంతగా వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి సాగిలపడాలో, ఎంతగా ప్రభు దగ్గరికి వచ్చి వేడుకోవాలో ఒక్కసారి ఆలోచించండి. మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మేమెల్లని స్వరం ద్వారా మాతో మాట్లాడుతూ హెచ్చరిస్తున్నందుకు నీకు వందనాలు. మేము ఏ దెయ్యము పట్టిన వారంగా ఉన్నామో మమ్మల్ని క్షమించి కనికరించండి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్లో మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.